ఎలగందల కిల్లా అతి పురాతనమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎలగందల కిల్లా సమీపంలోనే నాగన్న బావి ఉంటుంది. ఈ నాగన్న బావిని కూడా బంగారి బావిగా పిలుస్తుంటారు. ఇప్పటికీ వందల సంవత్సరాలు దాటినప్పటికీ ఈ బావి చెక్కు చెదరలేదు. అంటే సుమారుగా 30 గజాల వరకు ఉంటుంది. చుట్టూ కూడా వివిధ రకాల రాళ్లతో ఈ బావిని నిర్మాణం అయితే చేపట్టారు. అంతేకాకుండా బావిలోనికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. అయితే గతంలో కాకతీయ పరిపాలనలో మాత్రం ఈ బావిని నిర్మించినట్టు కూడా చరిత్ర ఆధారాలు లభిస్తున్నాయి. ఈ బావి కనీసము 4 గదులు ఉన్నాయి. ఆ 4 గదులకు సంబంధించిన ఇక్కడే రాజులు రాణులు ఉండేవారని కూడా చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే ఎక్కడైతే కాకతీయులు పరిపాలన కొనసాగించారో అక్కడ ఖచ్చితంగా నిధి ఉంటుందని ప్రచారం సాగుతుంది. అదేవిధంగా ఈ నాగన్న బావి లేదంటే ఈ బంగారు బావికి ఖచ్చితంగా ఏదో నిధి ఉందని చెప్పి ప్రచారం అయితే సాగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున గుప్తనిధుల ముఠా కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడైతే బావి ఉందో ఆ బావి పరిసర ప్రాంతాన్ని కూడా తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ బంగారం దొరికిందని చెప్పి ప్రచారం అయితే సాగింది. మొత్తానికి ఈ బంగారు బావికి సంబంధించిన పరిసర ప్రాంతంలో నిధి ఉందనే ప్రచారం కారణంగా చాలాసార్లు తవ్వకాలు జరిగాయి. ఎక్కడైతే రాజులు రాళ్ళకు సంబంధించిన గదులను కూడా పెద్ద పెద్ద రాళ్ళను కూడా తొలగించారు. ఇప్పటికీ అక్కడ సంబంధించిన విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాకతీయులు పరిపాలన కొనసాగించిన కారణంగా అక్కడ ఖచ్చితంగా నిధి ఉందని చెప్పి ప్రచారం ఉంది. అంతేకాకుండా ముఠా కూడా తవ్వకాలు కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఆదివారం కావచ్చు, అదేవిధంగా అమావాస్య ఇతర రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఎలగందల ప్రజలు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా ఎప్పుడైనా భారీ వర్షం కురిసినప్పుడు కూడా ఆ బావి మొత్తం నిండుకుంటుంది. తర్వాత ఆ బావిలో నీళ్ళని కూడా బయటకు వస్తున్నాయి. గతంలో కూడా కొన్ని బంగారు నాణాలు కూడా దొరికినట్టు కూడా ప్రచారం అయితే సాగింది. మొత్తానికి దీన్ని ఇప్పుడు బంగారు బావిగా పిలుస్తున్నారు. దీని కారణంగా అక్కడికి జనాన్ని స్థానికులు వెళ్ళలేకపోతున్నారు. కేవలం గుప్తనిధుల మూట మాత్రమే టార్గెట్ చేస్తూ బంగారం కోసం కూడా నిరంతరం తవ్వకాలు చేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి వచ్చి తవ్వకాలు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎలాంటి భద్రత లేని కారణంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 6, 7 అయిందంటే చాలు అక్కడ పెద్ద పెద్ద ముఠాలు తిరుగుతున్నాయి. గతంలో చాలాసార్లు తవ్వకాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతో చరిత్ర కలిగిన ఈ బావికి సంబంధించిన ఇప్పుడు రూపురేఖలు కూడా వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయాయి. చాలామంది అక్కడికి వస్తున్నారు, మందు తాగుతున్నారు. ఎందుకంటే ఒక ప్రాచీనమైన ప్రాంతము, పురాతనమైన ప్రాంతము, ఆ ప్రాంతాన్ని కాపాడే బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఇటు అధికారులు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. ఎంతో ప్రాచీనమైన ప్రాంతం మాత్రం ఇప్పుడు రోజు రోజుకి శిలావాసులకు చేరుకుంటుంది. ఎందుకంటే వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బావి ఇంకా చెక్కు చెదరలేదు. పెద్ద పెద్ద రాళ్లతో ఆ బావిని నిర్మించారు. అంతేకాకుండా ఈ బావిలో ఈ మిగతా ప్రాంతాలు ఎంత కరువు వచ్చినప్పటికీ ఈ బావిలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. అంటే గతంలో చాలామంది కూడా ఈ బావి దగ్గరకు వచ్చి నీళ్లను తీసుకువెళ్ళేవారు, ఈ నీళ్లను తాగేవారు. ఈ నీళ్లు తాగితే కూడా సర్వరోగాలు తగ్గుతాయనే నమ్మకం ఉంది. అలాంటి బావి మాత్రం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటుంది. అధికారులు పట్టించుకోలేదు. దీని కారణంగా ఓవైపు గుప్తనిధుల ముఠా నిరంతరం తవ్వకాలు చేస్తుంది, అదేవిధంగా శిథిలావస్థకు చేరుకుంటుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ నాగన్న బావి లేదా ఈ బంగారు బావి గురించి పట్టించుకోవాలని ఎలగంద ప్రజలు కోరుతున్నారు.